హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ దాకా నోటిఫికేషన్స్ వస్తే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు తమిళనాడు చూసే ఉంటారు కదా, అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. మన ఇండియాలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ చాలా మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు అనమాట. జస్ట్ అలా అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, మనము అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ చేసినట్టు చేయాలి, లేదంటే మన సొంతంగా బిజినెస్ లాగా చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇది నేను ఎవరిని గురించి ఉద్దేశించి చెప్తున్నానంటే, మోస్ట్లీ ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం హెక్టిక్ ఉంటుంది, కొంచెం వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆడవాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి ఉంటుంది అనమాట. సో అందుకని వాళ్ళ గురించే ఈ వీడియో చేస్తున్నాను. సో డెఫినెట్గా మీ మగవాళ్ళు చూస్తుంటే కనుక మీ వైఫ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ అలా షేర్ చేయండి. డెఫినెట్గా అందరికీ యూజ్ అయ్యే వీడియోని అనమాట. సో లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేసేస్తాను టాపిక్. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే మీకు ఎలాంటి అవగాహన ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది. మార్కెటింగ్ అంటే కొంతమందికి మంచి అభిప్రాయం ఉంది, కొంతమందికి నెగిటివ్ అభిప్రాయం కూడా ఉంది. ఏంటంటే అసలు మార్కెటింగ్ ఏజెన్సీ కానీ లేదంటే మార్కెటింగ్ జాబ్స్ చేయాలన్నా అదొక పెద్ద భూతంలాగా చూస్తారనమాట. ఏంటంటే అసలు అంటే బయట తిరిగి వర్క్ ఉంటుంది, ఫీల్డ్ వర్క్ చేయాలి, ఎండనక వాననక బయట తిరిగి చేస్తూనే ఉండాలి. అంటే అది ఎంత కరెక్ట్ వే కాదు అని చెప్పి దాన్ని చాలామంది చూస్ చేసుకోరు. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది కదా, పాపం చదువుకున్న వాళ్ళకు కూడా సరైన జాబ్స్ లేవు. కాబట్టి ఏదో ఒకటి ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, అంటే వాళ్ళు ఏం డిగ్రీ చేశారు అనే దానికి అసలు వాళ్ళు చేస్తున్న జాబ్కి అసలు పొంతనే లేదనమాట. చాలా మంచి డిగ్రీస్ చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు, ఎంబీఏలు, ఎంసీఏలు, పీజీ అంటే ఎంఎస్సీ చేస్తారు కదా, అట్లా చాలా ఎంటెక్ చేసిన వాళ్ళు చదువుకుంటున్నారు. కానీ సరైన స్కిల్స్ లేవా, లేదంటే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలో తెలియదు, కానీ అంతగా వాళ్ళు చదివిన దానికి అనుగుణంగా జాబ్స్ అయితే చేయట్లేదు. సో అందుకని అందరూ కంపెనీస్ మీద ఆధారపడకుండా మన సొంతగా మనం ఏదో ఒకటి కల్పించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారనమాట. అసలు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళ ప్రొడక్ట్స్ని మనము ప్రమోట్ చేసేదాన్నే మార్కెటింగ్ అంటారనమాట. అది మార్కెటింగ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అని, చైన్ మార్కెటింగ్ అని, ఇప్పుడు నేను చెప్పబోయేది అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఇలా చాలా నాకు తెలిసినవైతే ఈ 3 కేటగిరీసే, ఇంకా ఉండొచ్చు మేబీ. సో నెట్వర్క్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు దాటి గురించి కూడా మీకు క్లారిటీ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా నేను వేరే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పబోతున్నాను. దీనికి ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇస్తున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇంత ఇవ్వాలండి, ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషనే చెప్తున్నాను అనమాట. ఇంకా బాయ్స్ అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, సరైన జాబ్ దొరక్క. స్కిల్స్ నేర్చుకున్నా సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్సెస్ అని చాలా నేర్చుకుంటున్నారు కదా, కానీ అంతగా గట్టిని అవ్వలేకపోతున్నారు వాళ్ళకు నచ్చిన ఫీల్డ్లో. ఇంకా గర్ల్స్ అయితే కొంతలో కొంత అంటే జాబ్ చేయాలి కరెక్టే, కానీ వీళ్ళకి వేరే ఆప్షన్ ఉంది కదా, మ్యారేజ్ చేశారంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. కాబట్టి జాబ్ చేసే అవకాశం కొంత తగ్గినా పర్లేదు. బట్ బాయ్స్కి అయితే అలా కాదు కదా, డెఫినెట్గా వాళ్ళ జాబ్ చేయాలి, వాళ్ళ భార్య పిల్లల్ని పోషించాలి. కాబట్టి పాపం నాకు ఒక్కొక్కసారి చూస్తే జాలి అనిపిస్తుంది. అంటే ఇంత కష్టపడుతున్నారు, సరైన శాలరీస్ ఉండవు, వర్క్ ప్రెషర్ ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ, వాళ్ళు ఇచ్చే జీతాలు ఏమో చాలా తక్కువ అమౌంట్స్. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేయడం, అది చెప్పాను కదా.
ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ విషయంలోకి వస్తే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత అసలు ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే, ఒక కంపెనీ ఉందనుకోండి, ఫర్ సపోజ్ మనకి ఈజీగా అర్థం అవడానికి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఉంది కదా అమెజాన్. ఆ అమెజాన్ని తీసుకోండి. అమెజాన్లో చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు చూసుంటాము కూడా అలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. ఏ టు జెడ్ అమెజాన్ లోగోలో కూడా చూడండి, ఏ టు జెడ్ యారో ఉంటుంది. అంటే ఏ టు జెడ్ ప్రతి ఐటము అక్కడ అవైలబుల్గా ఉంటుంది అని అర్థం అనమాట. అమెజాన్ వాడే కొంత కమిషన్ రూపంలో ఇచ్చి మా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయండి అని చెప్తూ ఉంటాడనమాట. అంటే అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ కనుక మీరు అమెజాన్ అసోసియేట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అందులో కనుక మీరు ఎన్రోల్ అయ్యారంటే ఇంకా మీరు ఆ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసి, అంటే అమెజాన్లో మీరు కూడా ఒక మెంబర్ అనమాట. మెంబర్ అనే దానికన్నా ఒక ఎంప్లాయీ అని చెప్పొచ్చు. మార్కెటింగ్ ఏజెన్సీ పరంగా మీరు అమెజాన్లో ఒక ఎంప్లాయీ అనమాట. అమెజాన్లో వర్క్ చేస్తున్నట్లు. జనరల్గా అయితే అసలు అమెజాన్లో జాబ్ రావడం ఎంత కష్టం మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మన సొంతంగా మనం అమెజాన్లో ఎన్రోల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అది మీలో ఎంతమందికి తెలుసు? నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను వర్క్ అనేది. చూద్దాం, నేను సక్సెస్ అయ్యాక డెఫినెట్గా ఆ సక్సెస్ స్టోరీ కూడా మీతో చెప్తానమాట. ఆ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయ్యాక ఇంకా మీకు ఏదో ఒక నీడ్స్ తీసుకోండి. అంటే ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీరు మల్టిపుల్ కేటగిరీస్ అయినా చేసుకోవచ్చు. బట్ కస్టమర్స్కి మీ మీద ట్రస్ట్ ఏర్పడాలంటే ఒక్కటి తీసుకోండి. మీరు ఏ కేటగిరీలో స్ట్రాంగ్గా ఉంటాను అని ఆలోచించుకొని ఒక కేటగిరీ తీసుకోండి. ఇప్పుడు లేడీస్ అనుకోండి, క్లాతింగ్ బ్రాండ్స్ చేసుకోవచ్చు, జ్యువెలరీ చేసుకోవచ్చు, కిచెన్ వేర్ ఐటమ్స్, హోమ్ డెకర్ ఐటమ్స్, లేదంటే ఏదన్నా గ్యాడ్జెట్స్ అదంతా బాయ్స్కి రిలేటెడ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. బాయ్స్కి అయితే గ్యాడ్జెట్స్ అని చెప్పి హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ అని, మొబైల్ ఫోన్స్ అని, ఇలా చాలా అంటే చాలా ఉంటాయి వాళ్ళకు కూడా ఆప్షన్స్. వాళ్ళు అవి సెలెక్ట్ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అనమాట. అది మీ ఇష్టం అండి, మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ప్రోడక్ట్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని వాటి పర్టికులర్ ప్రోడక్ట్కి పర్టికులర్ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ని మీరు మీ కమిషన్ రావడానికి మీ సపరేట్గా ఒకటి లింక్ అనేది ఫామ్ చేసుకోవాలన్నమాట. అది కూడా చాలా ఈజీ ప్రాసెసే. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. లింక్ అనేది ఫామ్ అయిపోయాక ఇంకా దాన్ని మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, లేదా అలా షేర్ చేశారనుకోండి. ఆ లింక్ ద్వారా మీరు షేర్ చేసిన లింక్ని ఎవరైనా క్లిక్ చేశారంటే, క్లిక్ చేసి ఓపెన్ చేశారనుకోండి అమెజాన్. ఫర్ సపోజ్ నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా, ఒక శారీ తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్గా ఒక శారీ తీసుకొని ఆ శారీ లింక్ అనేది నేను నా ఫ్రెండ్స్కి కానీ, నా రిలేటివ్స్కి కానీ షేర్ చేశాను. వాళ్ళు ఆ ప్రోడక్ట్ నచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అమెజాన్కి వెళ్ళిపోతారు అనమాట. అలా మీరు పంపిన లింక్ని క్లిక్ చేసి వెళ్ళారు కాబట్టి, ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చి ఆ కస్టమర్ కనుక పర్చేస్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ని కొంటే కనుక, ఫస్ట్ సపోజ్ ఒక 500 ఉందనుకోండి, ఆ 500 పెట్టి ఆ కస్టమర్ అనేది దాన్ని కొనేస్తాడు. కొనేసాక ఇంకా మీరు మీ నుంచి ఆ సేల్ అనేది జనరేట్ అయింది కాబట్టి మీకు కొంత కమిషన్ అనేది అమెజాన్ వాడు మీ అకౌంట్కి వేయడం జరుగుతుంది. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాను, మీషో గురించి చేశాను అనమాట. రీసెల్లింగ్ అని, మీషోలో మన బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేసుకోవాలి అదంతా క్లియర్ కట్గా వీడియోస్ చేశాను. ఈజీగా చాలా అంటే చాలామంది మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు, చాలా విధాలుగా చేస్తున్నారు. ఆ వీడియో లింక్స్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుంది. అలా మీకు కమిషన్ అనేది అలా జనరేట్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక అమెజాన్ ప్రోడక్ట్ మాత్రమే తీసుకున్నాను. ఇలా అమెజాన్ అనేది చాలా బిగ్ ప్లాట్ఫామ్ కదా, అందరికీ ఐడియా ఉంటుందని చెప్పి నేను అది తీసుకున్నాను అనమాట. అదొక్కటే కాదండి, ఇంకా చాలా అంటే చాలా కంపెనీస్ అలాగా మా ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేయండి అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారనమాట. అది చాలామందికి తెలియదు. మన సోషల్ మీడియా
వాడుతున్నామంటే దానివల్ల మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. పాజిటివ్గా చూస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా ఉంటుంది. సో అందుకని అవగాహన అనేది అందరికీ తెలియాలి. మోస్ట్లీ ఆడవాళ్ళు నా మోటో అయితే అదేనండి. ఆడవాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ పైన వాళ్ళు నిలబడాలి, వాళ్ళకి తోచినంత వాళ్ళు సంపాదించుకోవాలి. అదే హస్బెండ్ ఇస్తారా ఇవ్వరా అది సెకండరీ అనమాట. మన సొంతంగా దేవుడు మనకు కూడా ఒక ప్రాణం ఇచ్చాడు కాబట్టి మనకంటూ మనం సొంతంగా ఏదో ఒక ఇంట్లో పనులు అదంతా ఓకే, కొంత గుర్తింపు రావాలి, మనకంటూ మనం ఏదో ఒకటి సంపాదిస్తున్నాము అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అనే దానికోసం ఇది చేయడం వల్ల మీరు స్టార్టింగ్లో చిన్న చిన్న అమౌంటే గెయిన్ చేయొచ్చు. బట్ మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, మీ కస్టమర్స్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్ అనేది లక్షల్లో జనరేట్ చేయొచ్చు. డెఫినెట్గా చేస్తారు, నన్ను నమ్మండి. నన్ను నమ్మి ఈ ఈ ఈ పాత్ని ఎంచుకోండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మన ఇండియాలో చాలా అంటే చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీరు యూఎస్ కానీ ఫారిన్ కంట్రీస్ కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు మినిమం 18 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచే వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటివి కాలేజ్ డేస్లోనే స్టార్ట్ చేసేసుకుంటున్నారనమాట. సో ఇది పెద్ద వర్క్ ఉండదు అనమాట. కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి. ఖాళీగా ఉన్న టైంలో ఈజీగా ఇది 1 అవర్ 2 అవర్స్ కూర్చున్నారంటే లింక్స్ జనరేట్ చేసుకోవడం, ఆ లింక్స్ని ఇంకా మీ షేర్ చేయడమే కదా. అది పెద్ద టాస్కింగ్ కాదు. డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ బట్టి మీరు అవగాహన తెచ్చుకోండి. ఏ ప్రోడక్ట్కి ఎక్కువ రేటింగ్ ఉంది, ఎక్కువ సేల్స్ నడుస్తున్నాయి అని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏమైనా కొత్తగా ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ మంది లైక్ చేస్తారు కదా. కొత్తగా ఏమైనా ఉన్నవి అవి తీసుకొని అవి చేశారంటే కనుక మీ సేల్స్ అనేది చాలా బాగుంటుంది. అక్కడ అమెజాన్ అనే కాదని చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, మింత్రా, ఇంకా చాలా ఉన్నాయండి కంపెనీస్. అవన్నీ కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. సో అందుకని సోషల్ మీడియా ఎవరైతే వాడుతున్నారో, యూట్యూబ్ ఛానల్స్ అనేది ఎవరికైతే ఉందో డెఫినెట్గా ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇన్కమ్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. యూట్యూబ్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ ఒకటైతే అటు నుంచి కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో అందుకని ఈ రోజుల్లో మల్టిపుల్గా మనీ అనేది డబ్బులు సంపాదిస్తేనే గడుస్తుందండి. ఓన్లీ ఒక్క వేలోనే వెళ్తుంటే ఇప్పుడున్న ఖర్చులకి అంతగా కుదరదనమాట. సో అందుకని మీకు అర్థమైందని అనుకుంటున్నాను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది. అది నేను నెక్స్ట్ వీడియోలో అసలు అఫిలియేట్ ఎలా చేయాలి, ఆ లింక్స్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు కావాలంటే కనుక నేను వీడియో చేస్తానండి. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దిస్ ఇస్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.